ఈరోజు ఈ వీడియోలో యూఎస్ఏలో భారత్ చక్కర్లు కొడుతుంది లాస్ట్ 2-3 డేస్ నుంచి. ఆ టాపిక్ గురించి అయితే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. అండ్ రెగ్యులర్‌గా వీడియోస్ చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతదంతే. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే ఈ ఇన్సిడెంట్ జరిగింది అమెరికాలో షాంబర్టన్ సిటీ, ఇలినాయిస్ స్టేట్‌లో. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, "అక్క మీరెక్కడ ఉంటారని?" మేము కూడా ఇలినాయిస్ స్టేట్‌లోనే ఉంటాము. సో, మేము కూడా ఇదే స్టేట్‌లో ఉంటాం. సో, ఆ స్టేట్ లోపల అతని యొక్క పేరొచ్చేసి అభిజిత్. అతనికి 29 ఇయర్స్. అతను వాళ్ళ యొక్క డ్యాడీని సుత్తెతోటి తల మీద కొట్టేసైతే చంపేశాడు. అండ్ ఇతను యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌లో చదువుతున్నాడు చికాగోలో. కాలేజ్‌లో అక్కడ ఇతని యొక్క బిహేవియర్ బాలేదు. అండ్ ఇతని యొక్క చేసేది బాలేదు అని చెప్పేసి కాలేజ్ నుండి కూడా ఇతనైతే సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇతను ఈ షాంబర్టన్ సిటీలో వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీతోటైతే ఉంటున్నాడు. బట్ వాళ్ళ డ్యాడీ ఆల్రెడీ ఇతని మీద రిస్ట్రిక్ట్ ఆర్డర్ అయితే పెట్టాడంట. రిస్ట్రిక్ట్ ఆర్డర్ అనంటే యూఎస్ఏలో ఆర్డర్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నట్లు. అంటే మాకు వీళ్ళ నుండి అయితే మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి పెట్టడం. సో, అలాంటిదైతే పెట్టాడంట. ఆల్మోస్ట్ అది కూడా అప్రూవ్ అయింది అని కూడా. బట్ కొన్ని సంవత్సరాల పాటు ఇతను వాళ్ళ యొక్క పేరెంట్స్‌కి దూరంగా ఉండాలి అన్నా కూడా మరి ఎందుకు వచ్చి ఎందుకున్నారో అది మనకు తెలీదు గానీ, సో, అలా పెట్టారంట. రిజిస్ట్రింగ్ ఆపరేషన్ అంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదైనా గొడవ అంటే డొమెస్టిక్ వయలెన్స్ అలాంటివి ఉంటాయి కదా! అలా అనుకోవచ్చు. అంటే వాళ్ళతోటి మాకు థ్రెట్ ఉంది, వాళ్ళతోటి మాకు భయం ఉంది అని ఏదైనా మనం కంప్లెయింట్ చేసామనుకోండి యూఎస్ఏలో, సో, వాళ్ళు ఆ ఆర్డర్ ఓకే చేసినట్లయితే మనకి వాళ్ళకి మధ్యన డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చన్నట్లు. అంటే వాళ్ళు మన దగ్గరికి రావడం కానియండి, మనతో మాట్లాడడం అలాంటివి ఏవి కూడా చేయకూడదు. సో, అదొకటి ఉంటది యూఎస్ఏలో. సో, ఇంకా అలాంటి రిజిస్ట్రింగ్ ఆపరేషన్ అతని మీద ఉన్నా కూడా అతనైతే వచ్చి అండ్ వాళ్ళ యొక్క డ్యాడీని నవంబర్ 29థ్ రోజైతే చంపాడు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఆఫీస్‌లో ఏమో వెళ్ళిందంట. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడమో ఏదో జరిగితే, ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూసిందంట. సో, చూస్తే అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. తర్వాత పోలీసులకైతే కంప్లెయింట్ చేసిందావిడ. కంప్లెయింట్ చేసి వచ్చాక వెంటనే ఇతను అవును నేనే చంపేశాను అని చెప్పి ఒప్పుకున్నాడంట. సో, ఇంకా అది. అండ్ ఇతను ఎందుకిలా చేశాడు అనంటే మెంటల్లీ అయితే అతను సరిగ్గా లేడు అని చెప్పి. అండ్ ఇంకా కొంతమందేంటంటే బాగా కూడా డ్రగ్స్‌కే అడిక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఇలా చేశారని డిఫరెంట్‌గా వినిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతనైతే అలా చేయడం, ఆ తర్వాతయితే పోలీసులైతే అతన్నైతే తీసుకొనెళ్లారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50-60 ఇయర్స్ జైల్లోనే గడపొచ్చు. ఇంకా లైఫ్ లాంగ్ కూడా జైల్లోనే కూడా ఉండొచ్చు. వాళ్ళ డ్యాడీకి అతనికైతే 67 ఇయర్స్ అయితే ఉంటాయంట. అండ్ రీసెంట్ టైమ్‌లోనే కెనడాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అదేం పెద్దగా సోషల్ మీడియాలో ఎక్కువగా చూడకున్నా కూడా అంటే ఐ మీన్ నేను సోషల్ మీడియాలోనే చూసానులెండి గానీ, అది కూడా ఒంటారియోనో అక్కడ ఆ ఏరియాలో కూడా సేమ్ ఒక సన్ వాళ్ళ యొక్క డ్యాడీని చంపేయడం. అండ్ ఇది కూడా అండ్ న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీలో కూడా కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ వాళ్ళ యొక్క సన్ వాళ్ళ యొక్క డ్యాడీని షూట్ చేసినటువంటివి కూడా జరిగాయంట. సో, ఇలాంటివి చాలా వరకు జరుగుతూ ఉంటాయి యూఎస్ఏలో అని చెప్పి. అండ్ చాలా వరకేంటంటే యూఎస్ఏలో పిల్లలని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటే మెంటల్లీ కొంచెం ఎక్కువ డిస్టర్బ్డ్ అయినట్టుగా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అది ఇండియన్ పిల్లలా? లేకపోతే యూఎస్ఏ పిల్లలా? అదంతా పక్కన పెడితే చాలా మంది పిల్లలు మెంటల్‌గా కొంచెం స్ట్రెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంటారు. వాళ్ళనే కాదు ఈవెన్ ఎంప్లాయీస్ కూడా. అసలు యూఎస్ఏ సిస్టమ్ ఎలా ఉంటదంటే ఆహ్, ఒక హెల్తీగా ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చాక కొంచెం మెంటల్‌గా సిక్ అవుతాడు. సరే మెంటల్‌గా సిక్ అయ్యాము ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుందామా అని చెప్పి హాస్పిటల్‌కెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ హెల్త్ కేర్ సిస్టమ్ కావచ్చు అదేంటి అంటే ఆ సిక్‌లో ఉన్న పర్సన్‌ని డెడ్‌గా చేసేస్తారు. చాలా వరకు ఎందుకంటే మెంటల్ ఎక్కువ స్ట్రెస్ ఉంటది. కొంచెం ఎక్కువ స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. సరే ఇంకా అదంతా వేరే టాపిక్ గానీ ఇంతే అండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.